పేరు శ్రీదేవి సార్. భర్త పేరు సుధాకర్ సార్. భర్త పని చేస్తాడు, డ్రైవర్ పని చేస్తాడు సార్. ఎంతమంది పిల్లలు? నాకు పాప ఒక బాబు సార్. సార్ లంచ్ కొడుకు ఎవడో కూడా తెలియదు. హాల్ లంచ్ కొడుకు మీరు చెప్పండి మీ కోళ్ళ గురించి. ఎన్నడన్నా వచ్చినోడు కాదు, మంచిని తాగినోడు కాదు, మందలు ఇచ్చినోడు కూడా కాదు. నల్లగొండలు ఉన్నప్పుడు మేము బర్రెలు పెట్టినప్పుడు అప్పుడు మాత్రం పాలకు వచ్చేది అదే పరిచయం. మా ఇంటికి అయితే అసలు సార్ మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఇది లేనిపోయి మొత్తం పుకార్లు. తన ఏందో, తన వైఫ్ ఏందో, తన లైఫ్ ఏందో అలాంటి కాదు సార్. ఫస్ట్ నుంచి మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. పాపం పుణ్యం తెలియదు. ఇప్పుడు ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి చిన్న హెల్ప్ చేయమని చెప్పిన అంత మాత్రం అక్రమ సంబంధం పెడతారా సార్? మరి అతనే అభియోగం చేస్తున్నాడు కదా మీద. ఏమో సార్, అది ఇలాంటి కుట్రలు మాకు తెలియదు. అసలు వాడు ఎవడో కూడా తెలియదు మాకు. ఆ రాజు ఎవరో మా మరదలు వాళ్ళ తండ్రి తోటి కుమ్మకాయ ఎంత నాటకాలు దింగుతారు వీళ్ళు అందరు కలిసి. నా పేరు శ్రీదేవి సార్. ఎక్కడ మీది? మాది ధూపాడు సార్. ఎక్కడ మీది? మాది ధూపాడు తండ సార్. ధూపాడు దగ్గర న్యూ బంజారా హిల్స్ తండ సార్. నీ భర్త పేరు? నా భర్త పేరు సుధాకర్ సార్. భర్త పేరు సుధాకర్. నాకు పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది సార్. ఒక 5-6 సంవత్సరాలు బాగానే ఉంది సార్. నాకు పెళ్లి చేసుకొని 2 పిల్లలు కానిచ్చింది సార్. నాకు 2 పిల్లలు సార్. నన్ను పెళ్లి చేసుకొని ఒక ఆమెను ఉంచుకొని సార్ ప్రెగ్నెంట్ చేసి నన్ను హైదరాబాద్ తీసుకుపోయింది సార్. ఫస్ట్ తీసుకుపోయి అక్కడ ఒక ఆమెను ఉంచుకొని సార్ ఆమెను ప్రెగ్నెంట్ చేసి ఆ అమ్మాయి మా ఇంటికి రావడం సార్. ఇంట్లో మొత్తం టీవీ సామాన్లు అన్ని పగలగొట్టడం. అమ్మాయి నాకు తాళి కట్టిండని పుస్తకం తీసి చూపించడం సార్. ఇట్లాంటి నేను ఇదే విషయంలో సరూనగర్లో కేసు కూడా పెట్టాను సార్. పెడితే ఇక అంతటితోటి మేము వింటాం అది ఇది అని చెప్పేసి తర్వాత అదే సేమ్ మళ్ళీ మాట్లాడడం అదే రీతిలో చేస్తుండు సార్. ఇంకా ఒకరోజు నాకు ఇట్లా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది సార్. నెల రోజులు అవుతుంది సార్. మేము నేను ఒకరోజు నా 2 పిల్లలు పట్టుకొని ఏడుస్తున్నా సార్. ఏడుస్తుంటే కనీసం ఒక 100 రూపాయల పైసలు కూడా లేవు సార్ మా దగ్గర. కనీసం మా అమ్మ నాన్నలతో మాట్లాడడం కూడా పైసలు కూడా లేవు సార్. పిల్లని సచ్చే పరిస్థితిలో ఉన్నా సార్. అసలు ఇంటికి రాడు సార్. ఆమెతోటి ఉండి ప్రెగ్నెంట్ చేసింది సార్. పుస్తకం పెట్టుకొని ఇంట్లో వస్తే సార్ నరకం చూపించాడు సార్. నన్ను ఏం పని చేస్తాడు? డ్రైవర్ పని చేస్తాడు సార్. ఏ డ్రైవర్? ఊబర్ డ్రైవర్ చేస్తాడు సార్. చేసి సార్ ఈ గంజా వ్యవహారం ఇదే వ్యవహారం సార్. వద్దంటే వినడిది టార్చర్ లాగా ప్రతిదీ టార్చర్ రావడం, మమ్మల్ని కొట్టిపోవడం, మా అత్తని కొట్టడం, మా మామయ్యని కొట్టడం. కనీసం నా పిల్లల్ని ఉంచుకొని ఇక్కడ చదివించుకుందాం అంటే అట్లా కూడా ఛాన్స్ లేదు సార్. నన్ను కూడా మస్తు కొట్టింది సార్. అది ఊళ్ళో కూడా తెలుసు. 2 ఇయర్స్ నుంచి ఇదే ఇబ్బంది పెడుతుంది సార్. నా పిల్లం అంటుండు కదా సార్. నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా కదా సార్. నన్ను తీసుకుపోవచ్చుగా మరి. నాకు పాప ఒక బాబు సార్. కనీసం ఆ పిల్లల అవసరాలు కూడా చూడండి సార్. రాడు సార్. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళతో అక్రమ సంబంధం పెడతాడు. ఆ గోపి సార్ తోటి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఇప్పుడు నేను అదే తప్పు చేస్తే నా అత్త మామలు ఊరోళ్ళు చూస్తూ ఉంటారా సార్ ఎవరన్నా? వీళ్ళు మీ అత్త మామలా? నా అత్త మా మామయ్య సార్. ఏం పేరమ్మా నీ పేరు? మాతోనే ఉంటుంది. సంవత్సరంన్నర అవుతుంది సార్. నీ కొడుకు ఎక్కడ ఉంటుండు? హైదరాబాద్లో ఉంటుండే. ఇంటికి రాడు. ఇంటికి వస్తే వాళ్ళని కూడా కొట్టిపోతాడు సార్. మా మామయ్యని కూడా కొట్టిపోతాడు సార్. పెద్ద మనుషులు కొడితే తీసుకుపోవాలి, పిల్లలు పెళ్ళం మీరిద్దరు ఒక్కడ ఉండాలి రూమ్ తీసుకొని అని చెప్పినా కూడా తీసుకుపోవడానికి వస్తాడు. మాకు 2 తండ్రి కొడతాడు, నా తల్లి కొడతాడు, పిల్లల్ని కొడతాడు. బయట వెళ్ళిపోతాడు. ఇక అన్నం తిన్నాడు, ఇంట్లో కాలు పెట్టాడు. ఒక ఆమెను ఉంచుకొని ఉండు సార్. రికార్డింగ్లు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. ఆమెను ఆ మోజులో పడి మమ్మల్ని ఇక్కడ నుంచి ఎలా కొట్టాలని ప్రయత్నంలో ఎంత వాళ్ళ మీద వీళ్ళ మీద నింద వేసి నా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి నా పిల్లలకు వచ్చి కొడుతున్నాను. ఎందుకు ఉంచుకున్నారు తల్లిదండ్రులు? దేనికి? మీరు ఎలా కొడితే నా జీవితం మొత్తం ఆగం చేసింది సార్. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది సార్. మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకుని సార్. నా తల్లిదండ్రులు బేతలు సార్. ఈ టార్చర్ నేను అనుభవించలేకపోతున్నా సార్. కొమ్మబండ తండ అని పిచ్చ కొట్టుడు కొడతాడు సార్. మనిషి అని కూడా చూడాడు సార్. మేకజండ సర్పంచ్ రాజుకు మీకేమన్నా లేదు సార్. లంచ కొడుకు ఎవడో కూడా తెలియదు. హాల్ లంచ కొడుకు పనికి మాలోడు. మరి అతనే అభియోగం చేస్తున్నాడు కదా మీద. ఏమో సార్, అది ఇలాంటి కుట్రలు మాకు తెలియదు. అసలు వాడు ఎవడో కూడా తెలియదు మాకు. ఆ రాజు ఎవరో మా మరదలు వాళ్ళ తండ్రి తోటి కుమ్మకాయ ఎంత నాటకాలు దింగుతారు వీళ్ళు అందరు కలిసి. వాళ్ళ మీద కేసు పెడదాం అనుకుంటున్నా సార్ నేను నెక్స్ట్.
మా తమ్ముడు పిల్ల పేరు అంజలి సార్. ఆ పిల్ల ఒకటే అక్రమ సంబంధం ఎవరినో డ్రైవర్ ని ఉంచుకుందంట సార్ వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంచుకొని మా తమ్ముడిని అన్యాయం చేసింది సార్. మా తమ్ముడు జాబ్ ఉన్న పర్సన్ సార్, తాగేటోడు కాదు, ఇట్లాంటి అమ్మాయిలు జోలిపోయేటోడు కాదు. ఇది ఎవరిని అడిగినా చెప్తారు సార్. అమ్మాయి ఉండలేక అమ్మాయి వెళ్ళిపోయింది సార్. మా మీద రివర్స్ ఇక మా అందరి మీద కేసు చేపించిండు. ఎంత ఏదో చిక్కులు ఉన్నాయి సార్ వాళ్ళ మీద కేసు. సరే చదువుకున్న పిల్లలు కదా కానీ కొంచెం ఆలోచించడం. మీరు చెప్పండి మీ కోళ్ళ గురించి. ఎన్నడన్నా వచ్చినోడు కాదు, మంచిని తాగినోడు కాదు, మందలు ఇచ్చినోడు కూడా కాదు. నల్లగొండలు ఉన్నప్పుడు మేము బర్రెలు పెట్టినప్పుడు అప్పుడు మాత్రం పాలకు వచ్చేది అదే పరిచయం. మా ఇంటికి అయితే అసలు ఆ సార్కి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఇది లేనిపోయి మొత్తం పుకార్లు. తన ఏందో, తన వైఫ్ ఏందో, తన లైఫ్ ఏందో అలాంటి కాదు సార్. ఫస్ట్ నుంచి మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. పాపం పుణ్యం తెలియదు. ఇప్పుడు ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి చిన్న హెల్ప్ చేయమని చెప్పిన అంత మాత్రం అక్రమ సంబంధం పెడతారా సార్? ఇది కరెక్టేనా? నన్ను ఎట్లాగన్నా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి, నా పిల్లలకి రోడ్డు మీద పడేయాలి, లేకపోతే ఇదన్నా సూసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ లో ఏం చేసిండు ఆగమై, ఫస్ట్ లో ఏం చేసిండు సారు, పెద్ద మనుషుల ఫిర్యాదు అండి వెళ్ళగొట్టాలని. పెద్ద మనుషుల ఫిర్యాదు అయితే 2 పిల్లలు ఉన్నారు, ఎట్ట వెళ్ళగొడతామని వాళ్ళు పెద్ద మనుషులు చెప్పారు. వాళ్ళు చెప్పినాక మా బామ్మది ఏఎస్ఐ ఆయన ఫిర్యాదు అయ్యాడు, ఆయన దూరం చెప్పించాడు. అది వల్ల కాలేదు. వల్ల కాక మా మీద పడ్డాడు. మా మీద పడితే 2 పిల్లలు చిన్న పిల్లల్ని పెద్ద చేసినాం. మేము పిల్లలు ఇడిచిపెట్టుకోలేము, కోడలు ఇడిచిపెట్టుకోలేము, ఇంట్లో నుంచి వెళ్ళదోలేమని మేము చెప్పినాం. ఇక తర్వాత ఆ సార్ మీద పడ్డాడు సార్. ఇదే పాపం, ఆయన వచ్చింది లేదు, మా ఇంటికి చూసింది లేదు. పాపం పుణ్యం ఏం తెలియదు పాపం ఆయనకు. ఇది ఉన్న పరిస్థితి. ఎందుకు అనవసరం బట్ట కాల్చి ఆయన మీద వేసి ఆయన ఆ ఇల్లాలని ఖరాబ్ చేయటం తప్పుడు మందిని చెడగొడుతుంది. ఓకే, ఇప్పుడు మీ మరదలు ఒక ఆరోపణ చేసింది కదా, మీరు సార్ తోటి మాట్లాడి ఆ కేసు నీళ్లు గారుస్తారు అని చెప్పి అనేది ఉంది. దాని మీద మీ వివరణ? దాని మీద వివరణ అంటే కొన్ని రోజులు అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా అడ్జస్ట్ అయ్యి వాళ్ళు ఏమైనా బతుకుతారేమో, పిల్లలు చదువుకున్నారు కదా కొంచెం ఆలోచిద్దామని తను మానవత్వంగా ఆలోచించిండు. దానికి మా ఆడబిడ్డకి ఆల్రెడీ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా సార్, కాబట్టి ఏమైనా హెల్ప్ చేస్తుండేమో ఆమెను ఉంచుకొని ఇవన్నీ చేస్తుండేమో అని చెప్పేసి మా మీద ఎట్లా నిందేయాలి. ఇప్పుడు నా లైఫ్ ఎట్లాగో ఆగం అయిపోయింది, తన లైఫ్ కూడా నేను ఆగం చేయాలని నా భర్తతో కుమ్మకైపోయింది సార్. ఆ అమ్మాయి అయిపోయి ఇక ఎవరో రాజు అంట, ఎవరు వాళ్ళ ప్రెస్ వాళ్ళని అందరు కలిసి ఎన్ని డ్రామాలు ఎన్ని నాటకాలు ఈ 3 వారాల నుంచి ఇదే కంటిన్యూ. అయినా ఎందుకు మారుతాడేమో నా భర్త, కోపం ఎందుకు ఆమెను వదిలేసి వెళ్ళి వచ్చేస్తాడేమో. నా దగ్గర రికార్డింగ్లు కూడా ఉన్నాయి సార్, ఆమె ఉంచుకున్న మాట్లాడింది మొత్తం. ఇప్పుడు ఆమెతో కలిసి అక్కడ హైదరాబాద్ అక్కడే ఉంటుంది సార్. 2 years నుంచి అది ఎవరిని అడిగినా చెప్తారు సార్. కనీసం నా పిల్లలకు ఒక 10 రూపాయలు కూడా ఇయ్యాడు సార్. మా అత్త మామలే నన్ను చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే తను ఇసిపెట్టి మీరు ఇక్కడ ఉంటూరు. అదంతా అబద్ధం సార్, అది అబద్ధం సార్. నేను 2 years నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా కదా సార్. నువ్వు చెప్పమ్మా నీ కొడుకు గురించి. నా కొడుకు సంవత్సరంన్నర అయింది. నేను 2-3 పోయినా ఫోన్ చేయ, నేను ఫోన్ చేయ, వస్తాడు సార్. మా అత్తని కొడతాడు, మా మామయ్యని కొడతాడు. అయ్యి అందరికి తెలుసు సార్, చుట్టుపక్కల వాళ్ళకి. వచ్చేది పోయేది ఎందుకులే ఆడపిల్ల బయటికి వెళ్ళడం గలీజ్గా చెప్పుకోవడం. వాళ్ళ లెక్క మేము ప్రెస్ పెట్టలేమా సార్? మా వల్ల కాదా? ఇలాంటి సాధటం కారణం కూడా ఏంటంటే మేము కూరగాయలు అమ్ముతాం కాబట్టి ఎంతైనా భరాయించుకుంటున్నాం. కనీసం ఆడబిడ్డకు పిల్లలు లేరు కదా, కనీసం కొడుకు పిల్లలన్నా అమ్ముతాం. ఏదైనా 7 వస్తాయి 6 నెలల కోసం మళ్ళీ బడి పెట్టిన తీసుకోపోతాడు. కన్నా పిల్లలు కూడా వదిలేసిండు సార్. వండి పెట్టడం సరే అదైనా చేయమ్మా, ఇంటికాడ ఉండని చెప్పి ఉంచుతున్నాం. వస్తాడులే అనుకుంటున్నాం కానీ నా జాబ్ తన వల్ల పోయిందని చెప్తుండ్రు సార్. తన జాబ్ గంజాయి స్మగ్లింగ్ లో వాళ్ళ రిలేషన్ వాళ్ళతో ఇరుక్కుపోయి ఆయన జీవితం ఆయన ఆగమైపోయింది. ఆ సార్కి ఎలాంటి సంబంధం లేదు అసలు. ఆ సార్కి అసలు అట్లాంటి మాటలు ఇట్లాంటి విషయాలు అసలు ఏం తెలియదు సార్. లేనిపోని అన్ని ఇరికిస్తుండు కావాలని. ఇప్పుడు ఆయన ఎట్లాగో లంగా అయిపోయిండు, అవతలను కూడా లంగా చేయాలి, ఈమెను ఎట్లన్నా ఎల్లగొట్టాలి అని ఆయన ప్లాన్. ఎట్లన్నా ఆమెతోటి ఉండిపోవాలి, ఉంచుకున్న ఆమెతోటి. సార్ నేను సరూర్ నగర్ లో కేసు పెట్టిన సార్. ఆమె తాళి పెట్టుకుని ఇట్లా వచ్చింది సార్ ఇంట్లోకి. వస్తే సార్ సామాన్లు నేను లేని టైంలో, నేను ధూపాల్లో ఉన్నా సార్, నేను లేని టైంలో చూసి అది అందరికీ తెలుసు సార్. నేను ఫోన్ వినిపించమన్నా వినిపిస్తా సార్, అయినా వినట్లేదు. వాళ్ళ పెద్దనాన్న కొడుకులు చెప్పారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు చెప్పారు, అక్క బావ ఎవరిని పట్టించుకోడు సార్. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్? నా దగ్గర ఆధార్ కార్డ్ మొత్తం రికార్డింగ్ ఉంది సార్, అమ్మాయి మాట్లాడింది. నేను తర్వాత వినిపిస్తా సార్. ఇట్లా సార్ వాళ్ళ ఊరి సర్పంచ్ కూడా ఫోన్ చేసిన సార్.
నాగరాజు అని సర్పంచ్ ఇప్పుడు కూడా మాట్లాడతారు. వాళ్ళందరూ కలిసి ఆమెను కొట్టురి ఆయన కొట్టురి అని కూడా మాట్లాడేసి అది కూడా ఉంది సార్. పోయి కొట్టామని అంటుండు మొన్న ఫోన్ చేసి. అయితే ఇప్పుడు గత నెల రోజులుగా సార్ మీద ఈ ఆరోపణలు వస్తున్నాయి. అవునవును సార్. ఆ, అవును సార్. అయితే దీనికి మీ మరదలు గిట్లా మాట్లాడి కొద్దిగా అవును సార్. ఇట్లా అన్నది. మరి ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలే. అవును సార్. ఉమ్. మొత్తం కావాలని చేసింది సార్ ఇది. తన మీద కుట్రతోటి అంటే మా కేసు ఇది ఫైల్ చేయట్లేదు అని చెప్పేసి తన మీద కావాలని వాళ్ళతో మా ఆయనతోటి కుమ్మక్కై ఇప్పుడు మా తమ్ముడిని ఆమె వదిలేద్దామని వీడేమో నన్ను వదిలేద్దామని ఇది ప్లాన్. ఆల్రెడీ ఉంచుకుంటు కదా హైదరాబాద్ లో 2 years నుంచి ఉంటుండు ఆల్రెడీ. ఇప్పుడు నాకు డైవర్స్ ఇవ్వకుండా ఏం చేయకుండా ఆడ ఉండడం కరెక్టేనా సార్? ఫస్ట్ ఇది నా లైఫ్ ఆగం చేసింది కదా సార్. నా 2 పిల్లలు సార్. ఇప్పుడు నేను చచ్చిపోతే సంథింగ్ నేను కూడా వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది సార్? నేను కూలినాలు చేసుకున్నా నా పిల్లల్ని సాదుతా సార్. అట్లా కూడా బతకనియట్లేదు మమ్మల్ని. మాట అంటే ఇక మా అత్త మమ్మల్ని కొడుతుండు. మీరు ఎందుకు ఉంచుకున్నారు, దేనికి ఉంచుకున్నారు, అవసరమా? నేనే వద్దనుకున్నా, అది గాలింజా, నేను నరికేస్తా, అది ఇది అని బండా బూతులు చెప్తాడు సార్. తల్లితో మాట్లాడే గలీజ్ మాటలు మాట్లాడతాడు సార్. తల్లితో కూడా గలీజ్ మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు నేను చెప్పలేను సార్. తల్లితో ఏమంటాడు, లంజా నువ్వు ఒక్కాయి పక్కే కోడలు ఒక్కాయి పక్కేస్తారు లంజని అంటాడా? అసలు కొడికేసాక సార్ ఒక మూర్ఖుడు సార్. తనతో మాట్లాడడం కాదు సార్. అసలు ఆయనంత వేస్ట్ పిల్ల ఒక ఆడది ఎన్నని భరిస్తుంది సార్. 12 సంవత్సరాల నుంచి చుక్కలు చూపిస్తుంది సార్. లవ్ మ్యారేజ్ చేసుకున్నా మా వాళ్ళని అడిగితే అక్క నువ్వే చేసుకున్నావు కదా, నీ చేతులు నువ్వే ఆగం చేసుకున్నావు, నేనేం చేయనక్క, నువ్వే ఏరుకొని చేసుకున్నావు కానీ మా తమ్ముళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి సార్? 2 సంవత్సరాల నుంచి ఆ నరకం అనుభవిస్తున్నా సార్ నేను. మీరు లాస్ట్కి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు మీ ఎవరైనా లాస్ట్ ఎస్ఐ గారి మీద ఎస్ఐ సార్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. చిన్న హెల్ప్ చేసిండు అంతే. ఆ హెల్ప్ చేసినంత మాత్రం అక్రమ సంబంధం అయిపోతుందా సార్?